ఓం నమ శివాయ. ఈరోజు శివపురాణంలోని కొన్ని విషయాలు తెలుపుతాం. దేవతల చేత, ఋషుల చేత లేదా ఇతర మానవుల చేత లేదా స్వయం వ్యక్తమైన లేదా సాధకుడు తాను ప్రతిష్ఠించిన నూతన లింగాన్ని పూజించినచో లేదా పూజా ద్రవ్యాలను దానమిచ్చినచో కైలాసధామం చేరుకుంటాడు. కనీసం శివాలయమునకు వెళ్ళి ప్రదక్షిణ నమస్కారాలు చేసిన, ప్రతిరోజు లింగ దర్శనం చేసిన శివ సాయుధ్యం లభిస్తుంది. మట్టి, పిండి, గోమయం, పుష్పములు, గన్నేరు, పువ్వులు, ఫలాలు, బెల్లం, వెన్న, విభూతి, అన్నం మొదలైన వాటితో ఏ వస్తువుతో అయినా సరే లింగాన్ని చేసి పూజించాలి. లింగ పరిమాణం విషయంలో నిషేధమేమీ లేదు. లింగమును కానీ లింగము వెలను కానీ శ్రద్ధాభక్తులతో శివభక్తుడికి సమర్పిస్తే శివపదం లభిస్తుంది. నిత్యము ఓంకారమును 10,000 జపించినా లేదా ఉదయం సాయంత్రాలలో 1000 చొప్పున జపించినా ఆ భక్తుడు శివ సాయుధ్యాన్ని పొందుతాడు. పంచాక్షరి జపాన్ని నిత్యము 10,000 లేదా ఉదయ సాయంత్రాలలో 1000 చొప్పున జపిస్తే శివపదం లభిస్తుంది. జ్ఞాని అయినవాడు మాత్రమే గురువు. గురువు ద్వారా దీక్షాపూర్వకంగా స్వీకరిస్తే మంచిది. గాయత్రి మంత్రాధికారులు నమః శివాయ అని, ఇతరులు శివాయ నమః అని జపించాలి. స్త్రీలు కూడా శివాయ నమః అని జపించాలి. బ్రహ్మజ్ఞానులైన స్త్రీలు నమః శివాయ జపించాలి. 5 కోట్లు జపించిన వారెవరైనా శివునిలో ఐక్యమవుతారు. 1 కోటి పంచాక్షరి జపం చేస్తే బ్రహ్మలోకము, 2 కోట్ల జపం చేస్తే విష్ణులోకము, 3 కోట్ల జపం చేస్తే రుద్రలోకము, 4 కోట్ల జపం చేస్తే మహేషలోకము పొందుతారు. ఒక అక్షరాన్ని వేరువేరుగా అంటే అక్షర లక్షలు అంటే ఒక అక్షరానికి 5 లక్షల చొప్పున లేదా మంత్రాన్ని 25 లక్షలు జపిస్తే కైలాస సిద్ధి కలుగుతుంది. ఒక అక్షరము మొదలు 9,999 అక్షరాలు గల మంత్రాలు ఉన్నాయి. ఒకే అక్షరం కలిగిన మంత్రాన్ని 1 కోటి జపం చెయ్యాలి. శివాలయంలో పూలతోట పెంచినా, ఆలయాన్ని తుడిచి కడిగి శుభ్రం చేసినా శివుడు ప్రసన్నుడవుతాడు. శివాలయం లేని చోట పండితుడు నివసించరాదు. మానవ ప్రతిష్ఠిత లింగం నుండి 100 బారల దూరము వరకు, ఋషి లేదా దేవతా ప్రతిష్ఠిత లింగం నుండి 1000 మూరల వరకు, స్వయంభూ క్షేత్రంలో 1000 ధనసుల దూరం వరకు పవిత్ర భూమి అని జ్ఞానుల మాట. మానవుల మరణాంతరం దహనం మొదలుగా ఇతర కర్మలను శివక్షేత్రంలో చేస్తే ఆ జీవుడు ముక్తి పొందుతాడు. కోరికలతో శివపూజ చేస్తే వెంటనే ఫలం లభిస్తుంది. కోరికలు లేకుండా చేస్తే జ్ఞానం లభిస్తుంది. మహిమోపేత శివక్షేత్రంలో 7 లేదా 5 లేదా 3 కనీసం 1 రాత్రి నివసించిన శివానుగ్రహం కలుగుతుంది. రాత్రిలో మధ్యభాగానికి నిషీధమని పేరు. ఆ కాలంలో శివపూజ విశేష ఫలితాన్ని ఇస్తుంది అని సూత మహర్షి అక్కడున్న ఋషులతో చెప్పాడు. వచ్చే భాగంలో శివక్షేత్రాలను గురించి, శివాగమాలను గురించి తెలుపుతాం. ఓం నమ శివాయ.